ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చూద్దాం. ఇప్పుడు కంది చేనుకి వెళ్తేనే కందిపోయినట్టున్నారు మేడం మీరు. అంటే కంది చేను పాటేస్తే కంది చేనుకి వెళ్ళినట్టేనా బ్రో? కంది చేనుకి వెళ్ళే ఫిగర్లు కావు బ్రో ఈ రోజులు. కంది చేనుకి వెళ్ళే ఫేజ్లేనా? ఓయోలకు పోతారు, బెడ్రూమ్లోకి పోతారు, వేరే వేరే చోటకి పోతారు. కంది చేనులు లేవు, అయిపోయిన ఆ కాలం పోయింది. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఏమున్నావు పాప ఎవడో ఆ అదృష్టవంతుడు. అంటే బేసిక్గా ఈ కామెంట్ని బట్టి అండ్ ఆ అమ్మాయిని బట్టి కాదు బ్రో, ఈ రోజుల్లో ఒక్కరికి దక్కే అదృష్టాలు కాదు బ్రో, ఎవడు ట్రై చేస్తే వాడికి దక్కే అదృష్టాలు అన్నమాట. కాబట్టి అందులో మీరు కూడా ఉండొచ్చు, మీరు కూడా ట్రై చేసుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ హీరోయిన్. నెక్స్ట్ జనరేషన్ హీరోయిన్ ఏంటి బ్రో? ఆల్రెడీ ముడ్డు కిందికి 5 ఏళ్ళు వచ్చినట్టున్నాయి. ఇంకా నెక్స్ట్ జనరేషన్ అంటే 2020 కిడ్స్ కా, అప్పటిదాకా 50 ఏళ్ళు వచ్చేస్తే ముసలాం అయిపోతుంది. సో ఈ జనరేషన్ హీరోయిన్ అని చెప్పు బ్రో కామెంట్స్లో. అంటే ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ హీరోయిన్నే అనుకో, మనం అలా చేద్దాం, హీరోయిన్ని చేసేద్దాం ఇన్స్టాగ్రామ్ హీరోయిన్ అని. నెక్స్ట్ కామెంట్ చాలా పెద్ద కామెంట్ అనమాట, చూడండి తప్పకుండా. నిన్ను నడుము దగ్గర గట్టిగా పట్టుకొని ఒక 10 మినిట్స్ ఆపకుండా లిప్ టు లిప్ కిస్ చేస్తుంటే నీ నోట్లో తేమ మొత్తం నా నోట్లోకి వచ్చేయాలి. అది కదా అసలైన అమృతం. మరి ఎప్పుడు ఇస్తావు నాకు అమృతం? నాకు తెలుసు నీకు కూడా ఇదే కావాలని కోరుకుంటున్నావని. ఇంకెందుకు ఆలస్యం, వెయిటింగ్ ఇక్కడ. కామెంట్ చేసినంత ఈజీ ఏం కాదు బ్రో లిప్ టు లిప్ కిస్ ఇచ్చేయడం. ట్రై చేయి బ్రో, ఏమవుతుంది. మరీ ఎక్కడో బెడ్రూమ్లో ఓయో రూమ్లలో చేసుకునే మొత్తం ఇక్కడ తెచ్చి ఇన్స్టాగ్రామ్లో క్రోమ్లో చేసినట్టు చెప్పేస్తే ఎట్లా బ్రో? కొంచెం ఆలోచించు. ఏదైనా ఉంటే పర్సనల్గా మెసేజ్ అలా చేయాలని ఉంది, ఇలా చేయాలని ఉంది. మరి ఇన్స్టాగ్రామ్లో కామెంట్లలో రాసేసుకుంటే ఎట్లా? కొంచెం బతకనివ్వు బ్రో పాపం, మా లాంటి వాళ్ళు చిన్నపిల్లల్ని మరి అట్లా చిన్నగా చేస్తావు. నెక్స్ట్ కామెంట్, దేవుడికి పెడతారు లడ్డు, దేవుడికి పెడతారు లడ్డు, బాగుంది నీ బొడ్డు. బ్రో ఏంది బ్రో, ఇన్స్టాగ్రామ్ బ్రోతకి దేవుడితో కంపేర్ చేసేసావు. అది మన ఇష్టం, దేవుడికి లడ్డు పెడతామో ప్రసాదం పెడతామో ఏదైనా ఇష్టం. అంతేకాని బొడ్డు అంటే బొడ్డు బాగుంది, నేనే ఒప్పుకుంటా. కానీ మరి దేవుడితో కంపేర్ చేసేసావు, బాగుంది నీ బొడ్డు. బాగుంది, బాగుంది అంటే బాగుంది. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అబ్బా అబ్బా దాని నడుము దాని ఫిగరు అచ్చం టర్కీ కోడి కాదుగా, నాట్యం చేసే నెమిలా ఉందిరా బాబు. టర్కీ కోడితో కంపేర్ చేస్తుర్రేంది బ్రో? పందులతోటి పులులతోటి నాట్యాలు చేసే కోళ్ళతోటి నెమలులతోటి పోల్చకండి. తను మనిషిగానే పోల్చండి. తనకు కత్తి లాంటి ఫిగర్ అనమాట, ఫిగర్ లెక్కనే పోల్చండి. అంతేగాని పులులు కోళ్ళు ఈ దుంపలు తెగలు ఏంది బ్రో? కొంచెం ఆలోచించండి. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నీ వీడియో ఎంత నార్మల్గా చూద్దాం అనుకున్నా సరే నీ ఫేస్ మాత్రం అంత కసిగా ఉంటుంది. నిన్ను చూస్తే కొరికేయాలి, తినేయాలి అనిపిస్తుంది. తనేమన్నా చికెన్ ముక్కనా మటన్ ముక్కనా బ్రో తినేయనీకి? తను మనిషి కదా. ఏదన్నా ఉంటే వేరేగా ఆలోచించు. ఆ వేలో అది చేయాలని ఉంది, ఇది చేయాలని ఉంది, అక్కడ ముద్దు పెట్టాలి, ఇక్కడ ముద్దు పెట్టాలని చెప్పు బ్రో. కానీ కొరికేయాలి, తినేయాలి, పిండేయాలి వాట్ బ్రో, వాట్ ఇస్ దిస్? ఇది కొంచెం ఆలోచించు, మసాలా యాడ్ చేయి కామెంట్లో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నీ బొడ్డుకు ఎన్ని లైక్స్ కొట్టినా తక్కువనే తల్లి. ఓహో 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 అంటే ఆ మాత్రం మెయింటైన్ చేస్తుందంటే కొట్టుకోవచ్చు బ్రో లైక్లు. అంటే నీకు ఒక్కరికే 1,00,000 లైక్లు ఉంటే 1,00,000 లైక్లు కొట్టేద్దామే. అమ్మ తొండి కదా. అందుకే ఇన్స్టాగ్రామ్ ఒక మనిషికి 1 లైకే, అన్ని లైక్స్ కొట్టేస్తే నేను వామో ఇన్ని లైక్స్ కొట్టేసాడే అంత ఇష్టం అని చెప్పేసి నేను ఫాలో అయిపోతే మరి మేమందరం ఏమైపోవాలా? అందరం కసిగాళ్ళమే బ్రో, కాకపోతే బయటపడము అంతే. నువ్వు కామెంట్స్లో బయటపడ్డావు, మేము ఆ కామెంట్స్లో కూడా బయట పెట్టలేకపోతున్నాం. నెక్స్ట్ కామెంట్, నీ బొడ్డు సూపర్ డార్లింగ్. అంతే బ్రో, జిమ్కి వెళ్ళేసి పెంచేస్తుంది మరి బొడ్డు, అందరికీ చూపించాలని. పర్లేదు ఆ మాత్రం మెయింటైన్ చేస్తుందంటే మంచి కసిన్న ఫిగరే. పదా పోదాం, కుట్టి కుట్టి మంట పుట్టిద్దాం. నువ్వు ఎంత కుట్టినా అక్కడ మంట రాదు బ్రో, అక్కడ ఆల్రెడీ ఐస్ గడ్డలు వేసుకున్నారు. ఎవరు ఎంత కుట్టినా నాకు మంట రావద్దని చెప్పేసి, కాబట్టి చల్లగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నడుము మీద ముద్దు పెట్టాలని ఉంది. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే నడుమేంది బ్రో, టోటల్గా బాడీ మొత్తం పెట్టేసి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అంత సినిమా లేదు. తనేదో జస్ట్ ఇన్స్టాగ్రామ్లో షోయింగ్ చేస్తుంది అంతే. తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంట చెప్పేసింది ఆల్రెడీ. ఎవడో అదృష్టవంతుడు, ఎప్పటికైనా ఏదో ఒక రోజు ఫేస్ చూపిస్తుంది పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా. కాబట్టి అంతవరకు వెయిట్ చేయండి. ఇలాంటి కామెంట్స్లలో సొంత కార్చుకుంటూ ఎంజాయ్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఈ కంటెంట్ అయితే 18+ గైస్. ఎవరికైనా నచ్చకపోతే చూడకండి, బ్యాడ్గా కామెంట్స్ అయితే చేయకండి, అర్థం చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చేసిన రీల్స్కి మాత్రమే అండ్ కామెంట్స్కి మాత్రమే నేను రియాక్ట్ అవుతున్నాను. నేనేదో నా సొంతంగా క్రియేట్ చేసుకుని అయితే నేనేం
వాళ్ళని బ్యాచ్ చేయడానికి అయితే నేనైతే రాలేదు. కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి, నా ఫేస్బుక్ పేజ్, నా ఫేస్బుక్ ఐడి అయితే ఇస్తాను ఫ్రెండ్స్. వాటిని ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అండ్ ఎవరైనా కొత్తగా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఎవరిదైనా వీడియో స్క్రోల్ చేయాలన్నా, ఇలా కామెంట్స్ చదవాలన్నా వాళ్ళ ఐడి అయితే కింద నేను మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్.